అల్లూరు జిల్లా బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఇస్తామన్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రంపచోడవరం ఆసుపత్రిలో బాధితుల్ని మంత్రి పరామర్శించారు. మాకున్న ప్రిలిమినరీ రిపోర్ట్ పరంగా ఏదైతే ఘాట్ రోడ్లో కరువు ఉండడం వల్ల బస్సు కూడా ప్రమాదానికి గురి కావడం చెప్పని ఇప్పటి వరకు అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన అయితే చాలా బాధాకరం. మీకు అందరికీ తెలుసు, టూరిస్ట్ బస్సులు అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసేటివి కాదు. అదే హైదరాబాద్, విజయవాడ రాజమండ్రి, వైజాగ్ బస్సులు అయితే ఆల్టర్నేట్ డేస్లో సేమ్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఎక్కడ ప్రమాదమైన కర్వ్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, అవగాహనకు వస్తారు. ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఈ రూట్లో ట్రావెల్ చేశారో ఆయన కొత్త అది ప్లస్ ఇంకోటి మీరు చెప్పినట్టు ఇది ఘాట్ రోడ్డు కాబట్టి తప్పకుండా కొన్ని ఫారెస్ట్ ఏరియాలో వచ్చే బస్సులు అలాగే శ్రీశైలం రూట్లో అట్లా దగ్గర మేము తిరుమలకు ఇక్కడ వెళ్ళే బస్సులు మాత్రం 5 అవర్స్ ఆపుతున్నాము. ఇక్కడ ఉన్న రోడ్స్ పరిస్థితిని బట్టి రేపు రాబోయే కాలంలో కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మంచి చర్యలు తీసుకుంటాం. మీకు అన్నీ తెలుసండి, గతంలో ఉన్న పరిస్థితులు బట్టి గత 20 సంవత్సరాల్లో టెలికాం రంగంలో చాలా విప్లవాత్మకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ సెల్ టవర్స్ పైన అవగాహన రావడం జరిగింది. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి ఇప్పుడు మేము వచ్చే మార్గంలో కూడా చూసాము. సుమారుగా భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సుమారు 20 కిలోమీటర్లు ఎక్కడ టవర్ కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే దీని మీద ఒక నిర్ణయానికి వస్తాం. తప్పకుండా టవర్ల ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్ర కుటుంబాలకు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయిన కుటుంబం ఉందో వారికి, అలాగే 50,000 రూపాయలు క్షతగాత్ర కుటుంబానికి